స్టార్టింగ్లో అయితే ఉంది. సో వీళ్ళు ఏమంటారంటే ఛార్జింగ్ వన్లు మంచివి అందరు తీసుకోవాలి, ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది, పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మన ఆర్థికంగా కూడా మన ఆర్థిక వ్యవస్థలో మెరుగుపడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ కోసం కొన్ని లక్షల కోట్లు మన గవర్నమెంట్ అనేది అరక్క డిస్కౌంట్. ఆ విషయంలో కూడా మన రేపు కూడా పెట్రోల్ అవపడపోయే ఛాన్స్ ఉంది. ఈవీ తర్వాత బాగుండదు. గవర్నమెంట్ చెప్తుంటే చాలా మంది ఏం చేస్తారు మరి ఛార్జింగ్ వల్ల తీసుకుంటే వెనక ముందు ఆడుతుంది. కారణం ఏంటంటే సార్ కొన్ని కారణాలు కావచ్చు. అవును సార్, సర్వీస్ సరిగా లేదు. వీలైతే మనకు అక్కడ మనం చాలా మంది జనాలు తీసుకున్నా చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇంకా రెండోది ఏంటంటే బ్లాస్టింగ్ క్లియర్ అయిపోయింది. కానీ మేజర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే సర్వీస్ కంటిన్యూలో చాలా వరకు వీలైతే ముందు జాగ్రత్త తీసుకొని రావడం జరిగింది సార్. ఇంకోటి ఏంటంటే మనకు తక్కువ రేట్లో ఎక్కువ మైలేజ్ వచ్చే వెహికల్స్ తీసుకొని పెట్టాయి. కొన్ని ఆఫర్లు కూడా పెట్టి దాని ద్వారా ఎక్కువ మంది తీసుకుంటున్నారు. ఇవాళ మన వెహికల్ సార్ దీంట్లో చూసినట్టయితే ఒక 8 మోడల్స్ ఉన్నాయి సార్. స్కూటీలు ఉన్నాయి, 3 రకాలేమో ఆటోలు ఉన్నాయి సార్. 5 సీట్ 7 సీట్ ట్రాలీ ఆటోలు ఉన్నాయి. మనకి ఏదైతే వరకు ఈ 8 మోడల్స్ కూడా తక్కువ మైలేజ్ వస్తుంది, ఎక్కువ మైలేజ్ ఉన్నాయి, తక్కువ రేట్ ఉంటాయి. ఇవాళ మన సొసైటీలో మీరు అడగండి, మార్కెట్లో మినిమం 100 పైన 120, 130 మైలేజ్ వచ్చే బండి 1,50,000, 1,60,000 దాకా ఉన్నాయి సార్. చాలా వరకు 2 లక్షల దాకా ఉన్నాయి. మన దాంట్లో అదే 120, 100 మైలేజ్ వచ్చే బండి మినిమం 80-90 నుండి దొరుకుతుంది. చాలా బాగుంది సార్. ఒక మోడల్ ఉంది సార్ మన దాంట్లో 1,34,000 బండి రేటు, 175 మైలేజ్ వస్తుంది. మీకు ఆ మోడల్ తీసుకుంటే మీకు ఒక ఆఫర్ ఉంది, 60,000 ఏసీ ఆఫర్ ఉంది. అంటే 80,000కి 74, 80,000కే మనకు 150 మైలేజ్, 150 నుంచి 175 మైలేజ్ వచ్చే బండి మనకు వస్తుంది సార్. అంటే ఇక్కడ చాలా వెహికల్స్ అని కొన్ని మోడల్స్, కొన్ని ఆఫర్లు కూడా టీవీలు, ఫ్రిడ్జ్లు వేసి వాళ్ళ ఆఫర్లు పెట్టి స్టార్టింగ్ ఉంది. కాబట్టి సార్ ఇది మన కంపెనీ చూసినట్టు కొన్ని మోడల్స్ కూడా మనం చూడవచ్చు. మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. ఓపెన్ చేస్తాం ఆదిబాట్లో మనకు ప్లాంట్ ఉంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు భూమి కంపెనీ టైప్ అక్కడి నుంచి వీళ్ళు ప్రొడక్షన్ తీసుకొచ్చి మనకి ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో ఇచ్చేది. వీళ్ళు ట్రెడిషనల్ కమ్ డైరెక్ట్ సెల్లింగ్ తీసుకున్నారు సార్ వీళ్ళు. ఇంకోటి ఏంటంటే మనకు షోరూమ్స్ ఉంటేనే మన సర్వీస్ పాయింట్ ఉంటుంది. కాబట్టి అక్కడ మనం చాలా జనాలు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది సార్. మన వెహికల్స్కి బ్యాటరీ, మోటార్ కంట్రోలర్కి 3 years రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంది. దాని ద్వారా మనకి ఈజీగా మనం ఎక్కువ మంది కూడా ఇప్పించవచ్చు సార్. మనం తీసుకున్న వాళ్ళకు ఇబ్బంది లేదు. ఇంకోటి షోరూమ్ వాళ్ళకు కూడా ఏమంటారంటే రెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సార్. కాబట్టి షోరూమ్ నిలబడుతుంది అక్కడ ఉంటుంది. కాబట్టి సర్వీస్ పాయింట్ కూడా అక్కడ మనకి ఎక్కువ రోజులు ఉంటుంది. కాబట్టి చాలా వరకు మన కంపెనీ వెహికల్ తీసుకున్నారు ఎక్కువ రోజులు వాడుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సార్. మనకి మోడల్స్ మనం చూడొచ్చు సార్. ఇక్కడ చాలా డిజైన్స్ రకాల మోడల్ వస్తుంది, తక్కువ రేట్లో వస్తుంది వెహికల్ కూడా చాలా మంచిగా. మనకు దీంట్లో మనకి ఏమంటుందంటే మోడల్స్ బాగున్నాయి, చాలా కంపెనీస్ మనం చూసినట్టు చాలా అద్భుతంగా ఉన్నాయి. వీళ్ళు ఏమంటారంటే సార్, మా కంపెనీలో మీరు బండి బుక్ చేసుకుంటే అడ్వాన్స్ బుకింగ్స్ అవుతుంది. బండి బుక్ చేసుకుంటే ఒక 15,000 మీరు బండి బుక్ చేసుకుంటే రేపు మీరు బండి తీసుకున్నప్పుడు ఇప్పుడన్నా తీసుకోండి, మీకు ఆన్లైన్ ఇన్వాయిస్ వస్తుంది. ఇప్పుడన్నా తీసుకోండి. ఇప్పుడు బుక్ చేసుకుంటే షోరూమ్ ఓపెన్ కానీ అప్పుడు తీసుకున్నా నో ప్రాబ్లం. ఇంకా వారంటీ నెలకు 10 రోజులు, సంవత్సరం తీసుకున్నా నో ప్రాబ్లం. ఆ లోపు మీ కంపెనీ అంటుందంటే బుక్ చేసినందుకు గాను మన దాంట్లో ఒక ఆఫర్ పెట్టేస్తారు కంపెనీ వాళ్ళు. ఏమిటంటే ఇది ఆఫర్ పెట్టేస్తారు, ఇది మనకు మ్యాగ్నెటిక్ మ్యాట్రిక్స్ సార్. ఇది బయో మ్యాగ్నెటిక్ మ్యాట్రిక్స్ అనేది ఇది ఒక కిట్ ఉంటుంది సార్. 6 items ఉంటాయి ఇందులో. పరుపు ఉంటుంది, ఒక 5x6 పరుపు ఉంటుంది. దాంట్లో 2 పిల్లోస్ ఉంటాయి. మనకి వాటర్ ఎనర్జీ ప్యాడ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏదైతే మనకు రేడియేషన్ కంట్రోల్ చేసేటటువంటి ఒక బ్రాస్లెట్ ఉంటుంది. ఇందులో సేల్స్ ఉంటాయి. అన్నిటి గురించి చెప్తా. ఇది హ్యాండ్ రేస్ట్ బెల్ట్ సార్. ఇది వీటన్నింటినీ మనకు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం బయట చాలా అద్భుతమైన ప్రోడక్ట్ సార్. ఇది దీని గురించి 2 నిమిషాలు చూద్దాం సార్. ఇది మనం తీసుకుంటే మన బండి బుక్ చేస్తే ఇది మనకు వెల్కమ్ గిఫ్ట్ ఇస్తున్నారు సార్ వాళ్ళు. దీన్ని ఎట్లా ఉపయోగపడుతుంది దేనికి సార్ ఇది అంటే మీకు కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఇది వాళ్ళ వాస్తవానికి ప్రతి మనిషికి కావాల్సింది ఏంటంటే బతకాలంటే గాలి, నీరు, ఆహారం, సూర్యరశ్మి 4 వనరులు అవసరమైంది సార్. కానీ మనకు తెలవనటువంటి ఒక శక్తి మన మీద పనిచేస్తే మనకు అవసరం. కానీ ఆ విషయం ఎవరు తెలియదు సార్. దాన్ని సార్ ఇన్నే ఉంటుంది ఎస్ సార్. అది మనకు బయో మ్యాగ్నెటిక్ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత శక్తి మన మీద పనిచేస్తుంది సార్. వాళ్ళు గాలి పీల్చకుండానన్నా ఒక 1 నిమిషం ఉండొచ్చు. కానీ ఆ శక్తి అనేది, ఆ పవర్ అనేది మనం తీసుకోకుంటే 60 సెకండ్లలో మనం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సార్. భయంకరమైన నిజం అనేది వాళ్ళ జపాన్ సైంటిస్టులు కనిపెట్టారు. వాళ్ళు ఏమన్నారంటే ఒక ప్రయోగం చేసేసారు, మనిషికి అసలు ఎందుకు రకరకాల రోగాలు రావడం కల్లా మెయిన్ రీజన్ ఏంటంటే ప్రాపర్గా మన బాడీలో బ్లడ్ పర్సెంటేజ్ అనేది, రక్త ప్రసరణ అనేది సరిగా ప్రాపర్గా జరగట్లేదని వాళ్ళు
నిజం అనేది బయట పెట్టి సార్. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ ఫస్ట్ మనం బీపీ చెకప్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే ఒక అధ్యయనాలు వాళ్ళు బయటపడే నిజం ఏంటంటే వెనకటికి పెద్దలు ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారు, మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అని కనిపెట్టిస్తారు వాళ్ళు. అక్కడ వాళ్ళు ఏం చేసినట్టే వెనకటికి పెద్దలు ఏం చేసినంటే భూమికి వాళ్ళ పాదాలు ఎప్పుడు కూడా దగ్గరగా ఉన్నాయి. ప్రతిరోజు కూడా వాళ్ళు చెప్పులు ఇచ్చి పని చేసేవాళ్ళు మట్టిలో, అదే మట్టి మీద వాళ్ళు వండుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే భూమి యొక్క గ్రావిటీ పవర్ 100% వాళ్ళ బాడీ మీద పనిచేసింది. మరి మన బాడీ మీద పనిచేయడానికి ఏం చేయాలి సార్, ఎంత పని చేస్తుంది సార్ అంటే మన బ్లడ్లో 4 గ్రాముల ఐరన్ ఉంటుంది సార్. ఆ ఐరన్ ద్వారా ఏమైందంటే అయస్కాంత శక్తి ద్వారా ఆకర్షణ వికర్షణలు ఉన్నాయి. బ్లడ్ అనేది పలచబడి కావాల్సినటువంటి నరాల్లోకి సప్లై జరుగుతుంది సార్. దాని ద్వారా మనకి వచ్చినటువంటి నర్వ్ సిస్టంలో వచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి డిసీజ్ పోతుంది సార్. అలాగే వాటి బాటలో ఏదైతే మనకి నడ్డ నుంచి అధికారుల వరకు వచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి రోగాల నుంచి మనం బయటపడవచ్చు. దీన్ని కనిపెట్టి సార్. మరి వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నట్టు 100 సంవత్సరాలు బీపీ షుగర్లు అంటే కారణం అదే సార్. వాళ్ళ బాయిలలో చెరువుల్లో వాగులలో నీళ్లు తాగిన వాళ్ళు మినరల్స్తో కూడుకున్న వాటర్ తాగి ఆరోగ్యంగా ఉంటారు. వీటన్నిటిని కనిపెట్టి వీళ్ళు ఏం చేశారంటే మరి ఇవాళ మనం ఒకవేళ భూమి మీద నడిస్తే ఆ ప్రాబ్లం లేదు సార్. కానీ కొద్దిగా చెప్పులు వేసుకొని నడుస్తున్నాం. ఇంట్లోకి వచ్చినాక కూడా మనం చూద్దామంటే ఫ్లోరింగ్ బండలు ఉన్నాయి ఇక్కడ కూడా. కొద్దిగా కార్లు బస్సులు వాడుతున్నాం ప్రయాణం చేసినప్పుడు కూడా. ఇప్పుడే కూడా ఒక అడుగు మనం చెప్పులు లేవు నడుస్తలేం కాబట్టి ఆ భూమి యొక్క గ్రావిటీ పవర్ మనం దూరమైంది. దీన్ని వీళ్ళు ఏం చేసిందంటే మనమే ఆ గ్రావిటీ పవర్ తీసుకొద్దామని ఈ ఐటమ్స్ అనేది తయారు చేయాలని తెలుస్తారు. భూమి లోపల ఉన్నటువంటి ఒక 1000 ఫీట్ల లోపల ఉన్నటువంటి తీసుకొని అందులో మనకి వాటిని అమర్చి వీటిని మనం తీసుకోవడం ద్వారా రకరకాలుగా మనకు ఆరోగ్యం వస్తుంది. మన బాడీలో ప్రాపర్గా బ్లడ్ పర్సెంటేజ్ రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ప్రతి విధమైనటువంటి అనారోగ్య సమస్యలు బయటపడుతుంది కనిపెట్టి సార్. దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డు ఉంది సార్. జపాన్ గూగుల్లో కూడా చెక్ చేయొచ్చు. ఇందులో మనకి ఎక్కువ శాతం మనం నైట్ ఎక్కువ శాతం పండుకుంటాం సార్. భూమి మీద మనకు ఫీలింగ్ వస్తుంది. దీంట్లో మ్యాట్రిక్స్ ఉంటుంది సార్, కాగ్నిటివ్ సెల్స్ ఉంటాయి, 5/6 కడుపులు దిల్లు ఉంటాయి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తాం. దీనిలో కాగ్నిటివ్ సెల్స్ దీంట్లో అమర్చారు. ఎప్పుడైతే బీపీ లో అయి ఉన్నప్పుడు ఇక్కడ మనం చేయి పెట్టుకొని కొద్ది నిమిషాలు కొన్ని గంటలు ఉంటే చాలా వరకు రిలీఫ్ ఉంటుంది సార్. బీపీ నార్మల్ అవుతుంది, షుగర్ కంట్రోల్కి వస్తుంది, నార్మల్గా వస్తుంది. ఎవరికైనా తలనొప్పి ఉంది, మైగ్రేన్ ఫీలింగ్ ఉంటుంది, బాగా ఆఫీస్లో వర్క్లో ఇబ్బందిగా ఉండాలి, ఇక్కడ పెట్టుకొని కొన్ని నిమిషాలు గంటలు ఉండండి, చాలా రిలీఫ్ అయిపోతుంది సార్. జన్యుగా మీరు క్షణాలలో ఆ రిజల్ట్ అనేది రావడం చేసి మీరు గమనించగలుగుతారు.